ఇట్లా చెయ్యడం పెట్టా కానీ ఆపుతలేరు లెస నీళ్ళు కూడా వచ్చింది వాళ్ళ. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు, వీళ్ళేమో ఫ్రీగా ఇచ్చారు, ఆడవాళ్ళని వచ్చేసి మీరు ఫ్రీగా వచ్చేసి ఎక్కుతున్నారు, మేము పైసలు ఇచ్చి ఎక్కుతున్నాం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారంట మగవాళ్ళు. మరి ఏమన్నా ఫ్రీగా వీళ్ళు ఎందుకు ఫ్రీ ఇస్తున్నారా? మన ట్యాక్సులు కడితేనే మనకి ఇస్తున్నారు కదా. మరి దీని మీద మీరు మాట్లాడాలి, చెప్పండి ఒకసారి ప్రభుత్వానికి మీరు ఏం చేస్తున్నారు. మరి ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి అక్క. ఆడు వస్తుండా, ఏడుంటుండో, ఆడు చేసిండు మంచిగా, ఒకటి ఇది ఒక్కటి పిరి చేసిండు, ఇక అన్ని ఇడిచిపెట్టిండు పోయిండు. 2000 పోయి 4000 పింఛన్ చేస్తాను చెయ్యలే. అది వచ్చేళ్ళకు 2500 కూరగాయల ఖర్చులు ఇస్తానని ఇయ్యలే. మళ్ళా ఎకరానికి 7000 ఇస్తానని ఇయ్యలే. ఒక పంట మొత్తం పోగొట్టిండు. సిలిండర్ ఒక సిలిండర్లకు మళ్ళీ 400 పిరి వస్తాయి, 500 పడతాయి అని అన్నాడు. అవి కూడా వేస్తలేడు. ఇక అన్ని ఆగం చేసి మేము ఊరలమే గెలిపించడం అన్ని సీట్లలో గెలిపి. ఏ ఊరమ్మా మీది? మాది సూరపల్లి భువనగిరి దగ్గర. భువనగిరి దగ్గర సూరపల్లి. కేసీఆర్ గారు పింఛనే 2000, 4000 అన్నాడు, ఇయ్యట్లేదు. ఇట్లే లేడు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు దీని వల్ల లాభం ఏమన్నా అయిందా? లాభం లేదు, నష్టమైనవి ఇంకా. అవునా? ఈ బస్సు దాని మీద ముఖ్యంగా మీ అభిప్రాయం ఏంటి? బస్సు ఇలా ఫ్రీగా ఇచ్చేసి బస్సులు ఇడిచిపెట్టి ఇచ్చేటివి ఇస్తే మేము బాగుపడతాం. ఈ బస్సులు అంటే రాను మాకు ఆ ఊరికెళ్ళి సీటుకి రావాలంటే 60 రూపాయలు, ఇప్పుడు 70 రూపాయలు అయినా సరే కానీ వస్తాం పోతాం. కానీ ఈ బంద్ చేసి మాకు ఇచ్చేటివి ఇస్తే హక్కుమండలు అవి అన్ని ఇస్తా తిరుగుతుంది. మళ్ళీ అయితే ఆయన మరి ఊరికనే చూడము, ఆయన ఇంకోసారి గెలిపియను అంటారు. గెలిపియం మా ఊర్లలో గెలిపియనే. ఓకే అక్క. ఇప్పుడు ఇక్కడ సమస్యలు కనీసం పెద్దవాళ్ళు, వాళ్ళు సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి ఇంత ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. బస్సులు ఫ్రీగా ఇచ్చేసి ఆడవాళ్ళకి సీట్లు లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీరు ఫ్రీగా కూర్చుంటున్నాము, మీకేమో వచ్చేసి అదే ఓట్లేసా ఓటు అయ్యలేదు. వాళ్ళకు ఉండాలి బలం, మాకు ఆడవాళ్ళకు ఉండాలి. తప్పకుండా వాళ్ళకేమో లేదు, మాకేముంది. కొంచెం ఎందుకు ఇచ్చిండు ఆయన? ఎందుకు ఇచ్చిండు? అందరిని ఒక తిరుగు చూడాలి. అందరం వేయలేము ఓటు మేము. అవును, ఒక్కలో వేసినామా? ఆడవాళ్ళమే వేసినామా? మగవాళ్ళు వేయలేదా? మరి వాళ్ళకు బస్ రేట్లు పెంచారు కదమ్మా. బస్ రేట్లు పెంచారు 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు అని చెప్పేసి ఇప్పుడు బస్ రేట్లు పెంచారు. అవునట, 10 రూపాయలు పెంచిర్రట. అవును, అంటే 10 కిలోమీటర్లు పోతే 10 రూపాయలు పెంచేసారు. 40 రూపాయలు అంట. 40 రూపాయలు పెంచిండు. మగవాళ్ళ మీద పెంచుతుండు, ఆడవాళ్ళనేమో లాభం చేసిండు. ఇచ్చేటి ఇస్తలేడు. ఇండ్లు ఇస్తా అని ఊళ్ళో ఇచ్చిండు. కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇయ్యలేదు. ఇప్పుడు మీకు మనవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మగ పిల్లలకి బస్ రేట్లు, బస్ పాసులు కూడా పెంచేసి జాబులు లేక కష్టపడుతున్నారు. మరి వీళ్ళు ఇంతగానం బస్ ఛార్జీలు పెంచుతుంటే ప్రాబ్లం అవుతుందా కాదా? మళ్ళీ ఇది ఎవరికి బాధ్యత పడుతుంది? మళ్ళీ ఆడవాళ్ళకే కదా బాధ్యత పడేది. అవును, కానీ మాకు నచ్చతలేము. మేము ఊళ్ళో గెలిపించినాం కానీ మాకు మంచిగా చేయలేకపోయినగిరి. మా భువనగిరినే ఉండు. మాకు ఒకసారి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో బస్ ఫ్రీ ఇచ్చారు. అక్కడి నుంచే వచ్చేసి దీన్ని కాపీ కొట్టేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ మా సారు 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా రేటు పెంచలే. కరెంట్ ఫ్రీ ఇచ్చాడు, బస్సు ఫ్రీ ఇచ్చాడు, అలాగే విద్య, వైద్యం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాడు. ఎప్పుడు గానీ ఏది రేట్లు పెంచలేదు. మరి ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుంటే మీరందరూ కూడా అడగాలి కదా. మన లీడర్లు ఉన్నారు కదమ్మా, మన కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు. అందరు పాడుకోలే, వచ్చినంత సేపు మంచిది అంటారు. ఎవడు రాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయను అంటారు. ఇంకేమన్నా చెప్తారా అక్క? ఇంకేమన్నా చెప్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.